హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని లైక్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అన్నప్పుడు మా ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మా ఛానల్లో మేము మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు మంగళగిరి రోడ్ అండి. గుంటూరు నుంచి గోరంట్ల, లాము, సో డిపిఎస్ స్కూల్, సో అట్లాగా అమరావతిని కనెక్ట్ చేసే రోడ్ ఇది. ఈ రోడ్కి మనకు ఒక సిఆర్డిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ వచ్చినాయి. సో ఆ ప్లాట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఫాలో అవుతూనే ఉండండి. సో మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇది గేటు అండ్ ఆర్చ్ ఇది. సో ఎంటర్ అవుతున్నాము. సో ఇది యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది ఫైనల్ ఎల్పి ఉంది లేఅవుట్కి. సో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి 2017 to 18 మధ్యలో డెవలప్ అయిన లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకొని మనకి గుంటూరు నుంచి అమరావతి మధ్యలో ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి ఎండ్రాయ్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ పక్కనే మనకి ఈ లేఅవుట్ ఉంటుందండి. సో చూడండి, ప్లాంటేషన్ కానీ మొత్తం కూడా చాలా బాగా అయింది, అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో దీంట్లో డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. 40 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ, ఆల్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్, 40 feet రోడ్స్. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అది మన వెంచర్లో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అది. సో ఎవ్రీ ప్లాట్కి కూడా మనము ఇక్కడ ఎల్పి నెంబర్ ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్, అలానే ఓనర్ నేమ్, ప్లాట్ ఓనర్ ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ నేమ్ మనం వేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడ తీసుకోవాలండి. ఇంకొకటి కనెక్టివిటీ కూడా మనకి ఇక్కడ నుంచి E5, E9, E10 అని చెప్పేసి మనకి రాజధాని నుంచి ఈ గుంటూరు అమరావతి రోడ్డుకి 3 roads కనెక్టివిటీ చేస్తున్నారండి. సేమ్ ఇదే లొకేషన్లో మనకి ఇక్కడ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్ లొకేషన్లోనే మనకు ఆ రోడ్స్ వస్తున్నాయి. సో అలాగనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్ బై అండి. ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటాం మనం. మనకి జస్ట్ ఒక 1 km to 1.5 km డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఒకవైపు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అలాగే రాజధాని నుంచి మనకి 3 roads కనెక్టివిటీ వస్తున్నాయి, E5, E9, E10. సో అలానే ఇక్కడ మనకి అమరావతి గుంటూరు రోడ్ వచ్చేసి మనకి అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 feet రోడ్ అండి. సో ఫ్యూచర్లో అది 180 feet రోడ్గా అవుతుంది. అలాగే అమరావతి టు అనంతపూర్ రోడ్డు కూడా మనకి ఈ ప్రాంతం నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి రేపు ఫ్యూచర్లో చాలా బాగా గ్రోత్ అయ్యే ఏరియా అండి ఇది. అలానే మనకి సేమ్ మనకి ఇక్కడ నుంచి రాజధాని చూసుకుంటే కూడా మనకి జస్ట్ ఒక 5 km డిస్టెన్స్లోనే మనం రాజధానిలోకి ఎంటర్ అయిపోతాము. సో తుళ్ళూరు ఎగ్జాక్ట్లీగా మనకి ఇక్కడ నుంచి ఒక 10 kilometers డిస్టెన్స్ వస్తుంది. సో కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్లో, ఇలాంటి లొకేషన్లో, ఇలాంటి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మాత్రం చాలా అంటే చాలా అప్రిషియేషన్ ఉంటుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ నేను వీడియోలో కూడా చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రైజెస్ మారుతున్నాయి కాబట్టి నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పలేకపోతున్నాను. సో ఇది మనకి కమిటీ హాలు. సో ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా అంటే చాలా హ్యూజ్ అప్రిషియేషన్ వస్తుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. ఒక్కసారి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. అలానే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా కాల్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా మీ కామెంట్స్ ఉంటే కూడా కామెంట్స్ని చెప్పండి. సో మేము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.